నియోజకవర్గం ఉప ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపు కోసం విస్తృతంగా ప్రచారం చేస్తున్న పెద్దపల్లి శాసనసభ్యులు విజయరమణరావు మన ముందు ఉన్నారు. న్యూస్కి స్వాగతం. జూబ్లీస్ ఎన్నికల ప్రచారంలో భాగంగా చివరాంకంలో వచ్చింది. ఇప్పుడు మన ముందు పెద్దపల్లి శాసనసభ్యులు విజయరామారావు గారు ఉన్నారు. జూబ్లీస్ నియోజకవర్గంలో గత 3 పర్యాయాలు బీఆర్ఎస్ పార్టీ 2 సార్లు అధికారం ఉండి సారి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా కూడా బీఆర్ఎస్ పార్టీకి ఇక్కడ మాగంటి గోపీనాథ్ గారికి పట్టం కట్టడం జరిగింది. మరి గత 3 సార్లు తను ఎమ్మెల్యే గెలిచిన 2 సార్లు అధికార పార్టీల ఎమ్మెల్యేగా ఉన్నా అభివృద్ధి మాత్రం చాలా దూరంగా ఉంది. మరి వాస్తవంగా బస్తీలలోకి వెళ్తే సరి అయినటువంటి డ్రైనేజ్ వ్యవస్థ లేదు, సరి అయిన రోడ్డు సౌకర్యం లేదు, ఇంటర్నల్ రోడ్డు కూడా చాలా దయనీయమైనటువంటి పరిస్థితిలో ఉంది. అభివృద్ధి విషయాన్ని చూసినప్పుడు వాస్తవానికి ఇవాళ జూబ్లీహిల్స్ అంటే మనం అదేదో పెద్ద సిటీ కదా, బ్రహ్మాండమైన పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉంటాయి, పెద్ద పెద్ద రోడ్లు ఉంటాయని చెప్పి అంటే మనం దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు అనుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడికి వచ్చి చూసినప్పుడు దాదాపు 85% ఇవాళ స్లమ్ మాస్ ఏరియా ఉంది. కేవలం 15% మాత్రమే ఇంతకుముందు నేను మాట్లాడినటువంటి టౌన్ ఉంది. సరే ఏదేమైనప్పటికీ కూడా ఒక పక్క అభివృద్ధి చేయలే అని చెప్పి ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి అనుకోకుండా మాగంటి గోపీనాథ్ గారు చనిపోవడం, మొన్నటికి మొన్న దాదాపు 200 కోట్లు పెట్టి సీఎం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వారి ఆధ్వర్యంలో మరి ఇక్కడ అనేక రోడ్లు, అండర్ డ్రైనేజ్ నిర్మాణాలు చేసుకోవడం జరిగింది. మళ్ళీ ఇవాళ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి ఇంకా 3 సంవత్సరాలు ప్రభుత్వం ఉంటుంది, అభివృద్ధి జరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయం సాధిస్తే మనకు అన్ని విధాలుగా బాగుంటుందని చెప్పి ఒక బలహీన వర్గాల అభ్యర్థి నవీన్ యాదవ్ గారు గెలిస్తే బాగుంటుందనే ఆలోచనలో ఇవాళ ప్రజానీకం ఉంది. దాంతోపాటు అనేక సంక్షేమ కార్యక్రమాలు ఇవాళ 200 యూనిట్ల ఫ్రీ కరెంటు కానీ, మహిళలకు ఫ్రీ ఆర్టీసీ బస్ కానీ, అదేవిధంగా 500కే గ్యాస్ సిలిండర్ కానీ, తర్వాత 5 లక్షల ఆరోగ్యం 10 లక్షలు పెంచి ఇవ్వడం కానీ, పేదలకు సన్న బియ్యం ఇవ్వడం కానీ, ఈ నియోజకవర్గంలో దాదాపు 40,000 పైసలకు కొత్త రేషన్ కార్డు ఇవ్వడం కానీ, పేదలకు 5 లక్షలతో ఇంధనం ఇండి ఇవ్వడం కానీ, ఇట్లా చెప్పుకుంటూ పోతే 1 కాదు 2 కాదు 10 సంక్షేమ కార్యక్రమాలు. 10 సంక్షేమ కార్యక్రమాలను ప్రభుత్వం ఇవాళ ఇక్కడ అమలు చేసింది రాష్ట్రంలో. మాకైతే 100% విశ్వాసం ఉంది. నవీన్ యాదవ్ గారు యువకుడు, 2 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయినటువంటి వ్యక్తి. ఆయనకు ఒకసారి అవకాశం ఇవ్వాలనేది ప్రజలకు సంపూర్ణంగా మనసులలో ఉంది. ఎందుకంటే ఒకసారి 3 ఏళ్ళు గవర్నమెంట్ ఉంది, అవకాశం ఇస్తే 3 ఏళ్లలో మన ప్రాంతం అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుంది. కొంత ఆయన 2 సార్లు ఓడిపోయినప్పుడు కూడా విద్యావంతుడు, చదువుకున్న వ్యక్తి, వాళ్ళ ప్రజలలో ఉండి ప్రజలకు సేవ చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయనకు ఒక అవకాశం ఇద్దామనేటువంటి ఆలోచనలో ఇవాళ జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలు ఉన్నారు. తప్పకుండా 11 నాడు జరిగేటువంటి ఎన్నికలలో నవీన్ యాదవ్ గారు గెలుస్తారు. సొగసొగ ఉన్నారని సర్వేలు చెప్తున్నాయి, మీరేమంటారు? ఇప్పుడు సర్వేలను మనం నమ్మడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఇవాళ నేను సర్వే చేయించుకుంటే నాకు అనుకూలంగా ఉంటుంది, మీరు సర్వే చేయించుకుంటే మీకు అనుకూలంగా ఉంటుంది. ఇవాళ మనం కూడా చాలా సందర్భాలు పెద్ద పెద్ద ఎలక్షన్లలో కూడా సర్వేలు చూసినాం. పోయినసారి ఎన్డీఏ 400 పైసలకు వెలిగిపోతుంది, 400 పైసలకు ఇది సీట్లు వస్తాయని చెప్పాను. కానీ 230కో 20కో వచ్చి ఆగిపోయింది. తర్వాత బీహార్ పోయిన సర్వే చూసినాం, సర్వేలు ఓడి చెప్పినాయి, రిజల్ట్ కూడా వచ్చింది. అంటే ఇప్పుడు చాలా వరకు దేశవ్యాప్తంగా కానీ మన రాష్ట్రంలో కానీ సర్వేలను అయితే నేను పూర్తిగా అంటే పారదర్శకంగా ఉంటుందైతే నేను అనుకుంటలేను. సరే ఒకవేళ పారదర్శకంగా చేసే సర్వే ఉంటే ఉండొచ్చు. మైనారిటీలు వైపు ఉన్నారంటారు? మైనార్టీలు 100% కాంగ్రెస్ పార్టీ వైపు ఉంటారు. మొదటి నుంచి కూడా మైనార్టీలకు అన్ని విధాలుగా ఆదుకున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. మరి సెక్యులర్ పార్టీ ఇలా దేశంలో కూడా మైనార్టీల కాపాడేది కాంగ్రెస్ పార్టీ. ఇలా అక్కడ పార్లమెంట్లో కానీ రాజ్యసభలో కానీ
ఎప్పుడు మైనార్టీల విషయం వచ్చినా కూడా వాళ్ళకి అండగా ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. తప్పకుండా మైనార్టీలు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారు, కాంగ్రెస్ పార్టీతో ఉంటారని చెప్పి నేను 100% భావిస్తాను. మీరు సోమాజీ కూడా పరీక్షిస్తున్నారు కదా సార్, మీ ఏరియాలో మధురా నగర్లో ఈ సైడ్ ఎలా ఉంది? ఇక్కడ అంతా కొంచెం సెటిలర్స్ ఎక్కువ మంది ఉన్నారు, ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉన్నారు. ఇక్కడ ఎలా ఉండబోతుంది? ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ పక్షానే చాలా సెటిలర్స్ అందరు ఉన్నారు. అందరూ కూడా ఒక్కటే ఆలోచన ఉంది. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నాడు. ఇవాళ ఇక్కడ మొన్న కూడా ఇక్కడ 2 కోట్లతోని రోడ్లు వేసిండ్రు. ఇంకా రేవంత్ రెడ్డి గారు అన్నారు కాబట్టి ఇక్కడ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ గెలిపించుకుంటే కూడా మాకు ఇంకా రోడ్లు కానీ అండర్ డ్రైనేజీలు కానీ ఇంకా ఈ ప్రాంత అభివృద్ధి చెందుతున్నటువంటి విషయంలో మరి 73, 74 2 బూతులలో కూడా ఈ కాలనీలో మాత్రం వాళ్ళకు ఒక నమ్మకం, విశ్వాసం ఉంది. మున్ముందు ఆటో వాళ్ళకు కూడా ఆనాడు మాట ఇవ్వడం జరిగింది. దాని ప్రకారంగా తప్పకుండా ఆటో వాళ్ళకు కూడా న్యాయం చేసేటువంటి ఆలోచన కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. తప్పకుండా ఈ హైడ్రా ఎఫెక్ట్ బాగా ఉండింది అంటున్నారు ఇక్కడ బస్తీల్లో, సున్నం చెరువు కానీ అక్కడ కానీ హైడ్రా ఎఫెక్ట్ ఉందంటున్నారు కదా. మరి బస్తీ ఓట్లు మన వైపు పడతాయి అంటారా? కాంగ్రెస్కి పడే అవకాశం ఉందా? ఎటువైపు మారబోతుంది? మీరు ఒక్కటి గమనించాలి. ఇవాళ హైడ్రా విషయంలో దాన్ని కొంత బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేసింది. కానీ ఇవాళ హైడ్రాతో కూడా 100 కోట్ల భూములను ఇవాళ ప్రభుత్వానికి అప్పచెప్పింది హైడ్రా. అంటే దాంతో ఇవాళ లాభం ఉందా, నష్టం ఉందా అనేది మీరు ఆలోచన చేయండి. ఇవాళ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళ ఆలోచన ఏంటంటే ఒక్క అబద్ధాన్ని 100 సార్లు పదే చెప్పి ఇది నిజం అనేటువంటి ప్రయత్నంలో వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే మన తెలంగాణ ఉద్యమ సమయంలో అదే చేసిన వాళ్ళు ఇప్పుడు కూడా అట్లే చేస్తే అట్లే నడుతుంది అనేటువంటి ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. కానీ ప్రజలు విజ్ఞత ఉన్నవాళ్ళు, ప్రజలకు అంతా తెలుసు ఎవరు ఏం చేస్తారు అనేది. ప్రజల ఆలోచన మేరకు ఇలా ఎన్నికలు జరుగుతాయి. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్ గారు విజయం సాధిస్తారు. బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్షం అనుకుంటున్నారా, ప్రధాన పోటీ అనుకుంటున్నారా? బీజేపీ ఏమన్నా పోటీలో ఉండేది అంటున్నారు? అసలు బీజేపీ పోటీలో ఉంటే అసలు ఈ ప్రాబ్లమే లేదు కదా. బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే. ఎందుకంటే ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు మీద అసెంబ్లీలో ఒకరోజు చర్చ పెట్టి సిబిఐకి అప్పచెప్పారు రేవంత్ రెడ్డి గారు. మరి దగ్గర 3 నెలలకు వచ్చింది. ఈరోజు వరకు ఏం చర్య తీసుకోలేదు కేంద్ర ప్రభుత్వం. ఆ ఫైల్ కదిలికనే లేదు. అంతకుముందు ఇదే బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు, తర్వాత వీళ్ళంతా కూడా పెద్ద మాటలు మాట్లాడారు. కేసీఆర్ని ఇంకెప్పుడు అరెస్ట్ చేస్తారు. తర్వాత కేటీఆర్ విషయానికి వచ్చినప్పుడు ఆనాడు గవర్నర్ పంపించింది ప్రభుత్వం. మరి ఈరోజు వరకు కూడా అరెస్ట్కి అనుమతి ఇస్తే ఈరోజు వరకు కూడా అరెస్ట్కి అనుమతి చేయలేదు. అంటే ఇక అవన్నీ మీకు తెలుసు. అంటే ఇక సరే ఒక మహిళ గురించి నేనేం మాట్లాడాలని, తర్వాత ఇక మహిళలు లిక్కర్ దందా చేయడమే పెద్ద పొరపాటు. ఇంకా మనం మాట్లాడడం ఇంకా మనం చిన్నగా చేసుకున్నట్టు. కానీ కేటీఆర్ను మరి ఇప్పుడు కేసీఆర్ని అరెస్ట్ చేయడానికి అవకాశం కూడా చేతలేరుగా. అంటే బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటేగా. ఇంతకంటే సాక్ష్యం ఏముంటుంది? బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే అనడానికి ఇంతకంటే సాక్ష్యం ఏముంటుంది? ఇంకా నవీన్ యాదవ్ రౌడీజం బ్యాక్గ్రౌండ్ ఉందని, రౌడీ షీట్ ఉందని మాట్లాడుతున్నారు. మరి 2 సంవత్సరాలు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కదా, రౌడీ షీట్ ఎత్తేయడానికి దానికి నేను కృషి చేయలేదంటారా? దాని గురించి కూడా చాలా అనుకుంటున్నారు. దాని గురించి కూడా అసలు ఆయన రౌడీ షీట్ ఉందా? ఇప్పుడు ఆయన నవీన్ యాదవ్ గారు స్వయంగా చెప్పారు, నా మీద ఒక చిన్న పిటి కేసు కూడా లేదని చెప్పి. అంటే బీఆర్ఎస్ వాళ్ళు ఏంటంటే ఎట్లన్నా చేసి మేము గెలవాలి, ఎన్ని అబద్ధాలు ఆడైనా, ఎన్ని దేవుళ్ళ మీద ప్రమాణం చేసైనా, ఇది అవసరమైతే తడిబట్టలతో గుర్రెదోళ్ళు అనేది ఉత్తరాలు. ఒక గుళ్ళే ఏది నిజం కదా, అబద్ధం కదా, నిజమే అటు ఇటు మాట్లాడితే కూడా వాళ్ళు చెప్పేది నిజమని తడిబట్టలతో గుళ్ళే వచ్చే వ్యక్తులు వాళ్ళు. వాళ్ళ గురించి మనం ఏం మాట్లాడతాం? అంటే భారీ మెజారిటీతో గెలవబోతుంటారు. 100% మంచి మెజారిటీ వస్తుంది. మంచి మెజారిటీ వస్తుంది. కంఫర్ట్ జోన్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది.